దేవుడు నామానికి స్తోత్రాలు. నలభై పశు ప్రార్థనలో 10వ రోజులోకి నడిపిన దేవునికి పరమ వందనాలు. ఈరోజు లైవ్లో వచ్చిన అందరికీ మళ్ళీ ప్రత్యేకమైన వందనాలు. ఈరోజు కూడుకొని ప్రార్థన చేసుకొని ప్రారంభించుకున్నాం. పరిశుద్ధుడా ప్రేమ తండ్రి నీకే స్తోత్రాలు ఎస్సయ్యా. ఇప్పటివరకు మీరే తోడే ఉన్నారు ఎస్సయ్యా. 9 రోజులు లైవ్లో మీరే తోడే ఉన్నారు ఎస్సయ్యా. ఈరోజు 10వ రోజు ఎస్సయ్యా. మంచి ఘనంగా జరుగులాగా మీరే మీద ఇచ్చేయండి ఎస్సయ్యా. మంచి జరుగులాగా మీరే తోడే నడిపించుకుంటున్నాం ఎస్సయ్యా. అయ్యా వాక్యంలోనూ మీరే తోడే ఉన్నారు ఎస్సయ్యా. మీ మంచి మాటలని మేము వినరావణ మీరే మీద ఇచ్చేయండి ఎస్సయ్యా. మంచి వినరావణ మీరే ఎక్కువ మీద ఇచ్చేయమని కోరుకుంటున్నాం ఎస్సయ్యా. అయ్యా పాటల్లోనూ మీరే తోడండి ఎస్సయ్యా. పాటలు ఈ కూడిక చివరి వరకు మీరే తోడండి ఎస్సయ్యా. ఈ కూడిక ఘనంగా జరుగులాగా మీరే ఇచ్చేయండి ఎస్సయ్యా. అయ్యా ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ చూస్తున్న వాళ్ళందరికీ మీరే తోడండి నడిపించండి ఎస్సయ్యా. అయ్యా మీ మాటలు వాళ్ళు వింటుండగా వాళ్ళకి మంచిగా మీద ఇచ్చండి ఎస్సయ్యా. వాళ్ళు మంచిగా విని వీళ్ళు ఇంకా నడువులాగా మీరే మీద ఇచ్చండి ఎస్సయ్యా. ఇంకా నీ గురించి తెలియని వాళ్ళు కూడా నీ గురించి తెలియని వాళ్ళని కూడా రేపు తిప్పుకోమని కోరుకుంటూ చిన్న ప్రార్థన భాషలో పెట్టుకోమని ఈ 40 దినాలు మంచి ఘనంగా కూడికలన్నీ జరుగులాగా మీరే తోడని నడిపించమని కోరుకుంటూ చిన్ని ప్రార్థన మీ భాషలో పెట్టుకోమని అడిగి వేడుకుంటున్నా మా పరమ తండ్రి. ఆమె మనం పాట పాడుకొని ఈ ఆరాధన మొదలు పెట్టుకున్నాం. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా యేసయ్యా, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే నము నీ వరమే. దినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఏ తెగులు సమీపించనీయగా, ఏ కీడైన దరి చేరనీయగా, ఆపదలన్నీ తొలగే వరకు ఆత్మలో నెమ్మది కలిగే వరకు. ఏ తెగులు సమీపించనీయగా, ఏ కీడైన దరి చేరనీయగా, ఆపదలన్నీ తొలగే వరకు ఆత్మలో నెమ్మది కలిగే వరకు. నా భారము మోసి బాసటగా నిలచి ఆదరించితివే. నీ మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా.
ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. చెరుకుడు వచ్చిన మీకు అందరికీ వందనాలు. ఈ ఫేస్బుక్ లైవ్లో కూడా వీక్షిస్తున్న మీకు అందరికీ వందనాలు. పిల్లారా, మరి ఆంధ్ర రాష్ట్రంలో భయంకరమైనటువంటి తుఫాను ప్రభావము ఎంతో పనిచేస్తూ ఉంది. మాత్రమే కాదు, తెనాలిలో కూడా మరి వర్ష ప్రభావం, మా ఖమ్మం పట్టణంలో కూడా భయంకరమైనటువంటి వర్ష పరిస్థితులు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ దేవుని ప్రియులారా, ఈరోజు ఈ రీతిగా ఉన్నాము అంటే అది దేవుని కృప అయి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ప్రభు మనలను జ్ఞాపకం చేసుకున్నాడు, ప్రభు మనలను దర్శించాడు. ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో మరొకసారి ఈ ఉపవాస పండుగలలో 10వ రోజులోనికి దేవుడు మనలను నడిపించాడు. అందును బట్టి మనం ప్రభువుని ఎంతైనా స్తుతించబద్దులమై ఉన్నాము. దేవుని సన్నిధానంలో మనము నెహెమ్యా గ్రంథాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. దేవుని సన్నిధానంలో మరి ప్రియులారా, నెహెమ్యా యెరూషలేమును గురించి విన్నాడు, యెరూషలేమును గురించి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినటువంటి ఆయన పని ప్రారంభించాడు. స్తోత్రం, హల్లెలూయా. పని ప్రారంభించాడు. అది ముందు అది పరిశీలించాడు. ఏ పని ఏమిటి అనేది పరిశీలించినటువంటి తరువాత పనివారిని సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఈ రాత్రి దేవుని సన్నిధిలో మన అంశం ఏమిటంటే పనివారిని పని చేయటానికి పనివారిని సిద్ధపరిచినటువంటి నెహెమ్యాని మనము చూడగలుగుతాము. దేవుని ప్రియులారా, 2వ అధ్యాయం 16వ వచనంని మనం ఒకసారి చదువుకుందాం. అయితే నేను ఎచ్చటికి వెళ్ళినది, ఏమి చేసినది అధికారులకు తెలియలేదు. యూదులకే గాని యాజకులకే గాని యజమానులకే గాని అధికారులకే గాని పని చేయు ఇతరమైన వారికే గాని నేను ఆ సంగతి చెప్పి ఉండలేదు. అయితే వారితో నేను ఇట్లాంటిని మనకు కలిగిన శ్రమ మీకు తెలిసి ఉన్నది. యెరూషలేము ఎట్లా పాడైపోయినో, దాని గుమ్మములు అగ్ని చేత ఎట్లా కాల్చబడనో మీరు చూచి ఉన్నారు. మనకు ఇక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారములను మరలా కట్టుదుము. ఆమేన్, హల్లెలూయా. గమనించండి, ఆ మందిరము ప్రాకారం ఎట్లు పాడైపోయినవో, పడగద్రోయబడినవో, గుమ్మములు ఎట్లు అగ్ని చేత కాల్చివేయబడినదో మీరు ఎరిగి ఉన్నారు. మనము కట్టుటకు పూనుకొందము రండి అని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి నెహెమ్యాను మనము చూడగలం. ప్రియులారా, ఈ నెహెమ్యాలో ఈ ఆలోచన దేవుడే తన హృదయములో పుట్టించాడు అని చెప్తూ ఉన్నాడు. కొన్ని దినములు దాని కొరకై కొన్ని దినాలు ఉపవాసం ఉండి ప్రార్థించాడు. తరువాత యెరూషలేమునకు వచ్చి ప్రాకారములను గుమ్మములను పరిశీలించాడు. ఇప్పుడైతే కట్టుటకు అధికారులను పనివారిని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. క్రీస్తు పూర్వం 586లో అనగా 140 సంవత్సరాల క్రితం యెరూషలేము ప్రాకారము పడగొట్టబడి గుమ్మములు కాల్చివేయబడ్డాయి. ఈ నెహెమ్యా వచ్చే కాలానికి 140 సంవత్సరాలు అయింది. అది పడిపోయి ఆ గుమ్మములన్నీ కాల్చివేయబడి, కానీ ఎవరు దాని గురించిన ఆలోచన చేసినట్లుగా మనము చూడలేం. వాడు 90 సంవత్సరాల క్రితం జెరుబ్బాబెలుతో కొందరు యెరూషలేముకు వచ్చి వారు దేవాలయాన్ని కట్టారు, కానీ ప్రాకారాన్ని కట్టలేదు. తరువాత 80 ఏండ్లకు ఎజ్రాతో కొందరు వచ్చారు, వారు కూడా ప్రాకారాల సంగతి పట్టించుకోలేదు.
స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు నెహెమ్యా పారసిక రాజు అధికారముతో వచ్చి వారిని ప్రోత్సహించే వరకు ఆ సంగతి వారు ఆలోచించలేదు. సరే, 50 సంవత్సరాలు అయింది మందిరము కట్టి. మరలా ఎజ్రా వచ్చాడు. ఎజ్రా వచ్చి అవన్నీ పరిశీలించాడు. కొంత పని జరిగింది, కానీ ప్రాకారాల సంగతి ఎవరు ఆలోచించలేదు. కానీ నెహెమ్యా హృదయంలో దేవుడు పుట్టించిన ఆలోచనను బట్టి ఆ పారసిక రాజు అధికారాన్ని పొందిన వాడై యెరూషలేము పాడైన సంగతిని, గుమ్మములు కాల్చివేయబడిన సంగతిని చూసి అవి కట్టటానికి ఆయన పూనుకొని వచ్చాడు. ఇప్పుడు వారితో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ సంగతి మీరు ఎరిగి ఉన్నారు. ప్రాకారం ఎలా కూలిపోయినవో, ప్రాకారం అగ్ని చేత ఎలా కాల్చివేయబడినదో మీరు చూసి ఉన్నారు. మనకు ఇక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారము మరలా కట్టుదము రండి అని ప్రోత్సహిస్తూ ఉన్నారు. స్తోత్రం. హల్లెలూయా. ప్రాకారాలు కట్టబడాలి. నింద రాకుండానట్లుగా, అవమానము కలగకుండానట్లుగా ప్రాకారము కట్టబడకపోతే ప్రియులారా మనము నింద, శ్రమ అనుభవించవలసి వస్తుంది అని అది కట్టటానికి పూనుకుందము రమ్మని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. నెహెమ్యా గారు ముందుండి దాని మాదిరి చూపిస్తూ ఉన్నాడు. ప్రాకారము లేకపోతే శత్రువు ఈజీగా లోపలికి వస్తాడు. శత్రువు లోపలికి వస్తే లోపల ఉన్నటువంటి సమస్తమును దోచుకుంటాడు, సమస్తమును పాడు చేస్తాడు. అందుకనే ప్రాకారము తిట్టపరచబడాలి, ప్రాకారము కట్టబడాలి. ఏ ప్రాకారం అయితే తిట్టపరచబడిన ప్రాకారం గట్టిదైన, స్థిరమైన, బలమైన ప్రాకారం ఉంటుందో శత్రువు రావటానికి ఎంత మాత్రము వీలు ఉండదు. ఈ పడిపోయిన ప్రాకారమునికి, ఈ పడిపోయిన ప్రాకారములోనికి శత్రువు ఈజీగా వస్తాడు. ఈజీగా వచ్చి పట్టణాన్ని, లోపల ఉన్న సమస్తమును పాడు చేస్తాడు. కాబట్టి ప్రాకారము చాలా ప్రాముఖ్యమైనది. అందుకనే యోబు అంటూ ఉన్నాడు, నా కనులకు నేను నిబంధన చేసుకున్నాను అని. ఏమిటి ఆయన నిబంధన అనే ప్రాకారం? తన కనులకు ఉంది. ఆయన కనులకు నిబంధన అనే ప్రాకారం లేకపోతే కనులు ఆశించిన వాటిని అతడు అపేక్షించి చూసి ఆ పాపములో పడిపోయి తన ఆత్మీయ జీవితాన్ని, తన బ్రతుకును, తన కుటుంబాన్ని పాడు చేసుకునే అవకాశం ఉంది. స్తోత్రం. హల్లెలూయా. కన్నులకు ఏం కావాలి అంటే ప్రాకారము కావాలి. ఈ ప్రాకారము కూడా ఎలా ఉండాలి అంటే స్థిరమైన ప్రాకారము ఉండాలి. మనం గమనిస్తే ఆదాము అవ్వలను ఏదైనా తోటలో ఉంచినప్పుడు ఆ ఏదైనా తోటలో ఉన్న ఆ అనుభవంలో అవ్వగారు ఓ రోజు ఆ పండును చూసి ఆశించింది, కోసినది తిన్నది. స్తోత్రం. చూడకపోతే ఇంత జరిగేది కాదు, చూడకపోతే ఆడదాకా వెళ్ళేది కాదు. దేవుడు ఏది వద్దన్నాడో దాని వైపు చూసింది, దేవుడు ఏది తినొద్దన్నాడో దానిని కోసింది, దేవుడు ఏది తింటే మీకు మరణం అన్నాడో అదే తింది. కారణం తన చూపుకు ప్రాకారము లేదు కనుకనే చూడకూడని వాటిని చూసింది, ఆశించకూడని వాటిని ఆశించింది, తినకూడని వాటిని తినగలిగింది. ఈ ప్రాకారం ఉంటే చూసేది కాదు, ప్రాకారం ఉంటే ఆశించేది కాదు, ప్రాకారం ఉంటే తినేది కాదు. తనకు తానుగా నష్టపోవలసి వచ్చింది. ఆ నష్టం తన కుటుంబానికి కలిగింది. ఆ నష్టం వారి భార్య భర్తలు ఇద్దరికి ఆ కుటుంబంలో సమస్యకు కారణమైంది. భార్య భర్తలు ఇద్దరు ఒకరి మీద ఒకరు చెప్పుకోవటానికి కారణమైంది. స్తోత్రం. హల్లెలూయా. అందుకనే
అందుకనే యెరూషలేము ప్రాకారము పడిపోయింది గనుక యెరూషలేములోనికి ఆ శత్రువు లోపలికి వచ్చి సమస్తమును పాడు చేశాడు, మందిరాన్ని పాడు చేశాడు, మందిరములో ఉన్న బంగారాన్ని పాడు చేశాడు, మందిరములో ఉన్న బంగారం మొత్తం దోచుకొని పోయాడు. ఈరోజు సంఘానికి ప్రాకారము లాంటి విశ్వాసులముగా మనము ఉండాలి. మన సంఘానికి, మన కుటుంబానికి ప్రాకారము వంటి వారిగా ఉన్నప్పుడు ఏ శత్రువు కూడా సంఘములోనికి, కుటుంబంలోనికి ప్రవేశించడు. స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు సంఘాలలో సాతానుడు గలిబిలి కలుగు చేస్తూ ఉన్నారు. ఈరోజు కుటుంబాలలో గలిబిలి కలుగడానికి గల కారణం ప్రాకారము దిట్టపరిచేవారు లేకపోవటం, ప్రాకారమును దిట్టపరచగలిగిన వారు లేకపోవటం. స్తోత్రం. అందుకని ఈ ప్రాకారాలు దిట్టపరచడానికి తగిన వారు ఎవరని యెహెజ్కేలు ప్రవక్త ఏడుస్తూ కన్నీరు కారుస్తుంది. పద్దలైన సందులలో నిలిచి పడిపోయిన ప్రాకారములు కట్టగలిగిన వారు ఎవరిని చూసినా లేదు. ఎవరి వంతులో వాళ్ళు ఉన్నారు, ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు, ఎవరి ఆ వ్యాపారాలలో వారు ఉన్నారు, ఎవరి ఉద్దేశాలలో వాళ్ళు ఉన్నారు. పడిపోయిన ప్రాకారాలు కట్టేవారు ఎవ్వరూ లేరు. స్తోత్రం. అందుకనే పడిపోతూ ఉన్నాయి కనుక కొన్ని ప్రాకారాలు బలహీనముగా పడిపోయి బలహీనమైనవి కనుక సాతానుడు ఈజీగా ప్రవేశిస్తూ ఉన్నాడు. ప్రవేశించి లోపలికి ప్రవేశించి వాటన్నిటినీ దోచుకొని వెళ్తున్నాడు. నీ ఆత్మీయ స్థితిని దోచుకుంటున్నాడు, నీ భక్తిని దోచుకుంటున్నాడు, నీ పరిశుద్ధతను, నీ పవిత్రతను దోచుకుంటున్నాడు, నీ ఆత్మీయతను దోచుకుంటున్నాడు, నీ విశ్వాస జీవితాన్ని దోచుకుంటున్నాడు, నీ ఆస్తిని దోచుకుంటున్నాడు, నీ ఆరోగ్యాన్ని దోచుకుంటున్నాడు. నీకు కలిగిన సమస్తమును, నీ బిడ్డలను, నీ భర్తను, నీ భార్యను దోచుకుంటున్నాడు. వాడి వైపు త్రిప్పుకుంటున్నాడు. వాడి వైపు త్రిప్పుకొని పిల్లారా పాపములో, శాపములో నడిపిస్తూ ఉన్నాడు. స్తోత్రం. అవ్వమ్మ గారి చూపు పన్ను మీద పడి ఆ ప్రాకారం ఉంటే ఆశించకూడని వాటిని, చూడకూడని వాటిని, తినకూడని వాటిని, ధరించకూడని వాటిని, పొందుకోకుండా ఉండవలసిన వాటిని, స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, వెళ్ళకూడని స్థలాలకు, వెళ్ళకూడని అనుభవాలు, ఇవన్నీ ప్రాకారం ఉండవాళ్ళు ప్రాకారాన్ని దిట్టపరుచుకుంటారు, ప్రాకారములోనే ఉంటారు. ప్రాకారము కలిగిన వారు భద్రంగా ఉంటారు, ప్రాకారము కలిగిన వారు భక్తి కలిగి ఉంటారు, ప్రాకారము కలిగిన వారు క్షేమంగా ఉంటారు. వీడి మీదకు ఎంత మాత్రము కూడా శత్రువు దాడి చేయదు. ఇదిగో ఏవు ఇంటి చుట్టూ ఓ ప్రాకారం ఉంది, ఏవు ఇంటి చుట్టూ ఓ ప్రాకారమును ఉంది. సాతానుడు చూసినప్పుడు యేసయ్యను అడుగుచూ ఉన్నాడు, అయ్యా నీవు ఇంటి చుట్టూ ప్రాకారము వేశావు కదా, కంచె వేశావు కదా. స్తోత్రం. అందుకే వెళ్ళలేకపోతున్నాడు. ఈరోజు ఎందుకు వస్తున్నాడు సాతానుడు కుటుంబంలోకి? ఈరోజు ఎందుకు వస్తున్నాడు సంఘములోనికి? సంఘం చెదరిపోవటానికి, సంఘం పతనమవటానికి, సంఘం ప్రిలర విచ్ఛిన్నమవటానికి, కుటుంబంలో గలిబిలులు కలుగటానికి గల కారణం ప్రాకారము దిట్టపరిచేవారు లేకపోవటం, పడిపోయిన ప్రాకారాలు కలిగి ఉండటం మాత్రమే. స్తోత్రం. కాబట్టి దేవుని సన్నిధానములో పడిపోయిన ప్రాకారములను దిట్టపరచటానికే, నెహెమ్యా గారు మరల కట్టటానికే దేవుని కృప చేత పంపబడ్డాడు. పంపబడినటువంటి ఈ నెహెమ్యా ప్రోత్సహిస్తూ ఉన్నాడు, మనకు అవమానము కలగకుండునట్లుగా మన శ్రమను మీరు చూశారు. ఇదిగో 18వ వచనంలో, 17వ వచనంలో, అయితే వారితోనే మనకు కలిగిన శ్రమ మీకు తెలిసి ఉన్నది. యెరూషలేము ఎట్లు పాడైపోయెనో, సంఘం ఏ రీతిగా పాడైపోయిందో, ఆత్మ సంబంధమైన ఆరాధన జరగవలసిన ఆ మందిరం ఆరాధన లేకుండా ఏ రీతిగా పతనమయ్యిందో
మీరు అందరూ చూశారు. ఎప్పటికైనా మేల్కొనండి, ఎప్పటికైనా కళ్ళు తెరవండి, ఎప్పటికైనా తప్పేదో తెలుసుకోండి, ఎప్పటికైనా ఎక్కడ లోపం జరిగిందో. స్తోత్రం. హల్లెలూయా. మనము కట్టుటకు పూనుకుందాం. ఇప్పుడైనా కట్టుకుందాం, ఇప్పుడైనా కుటుంబాన్ని కట్టుకుందాం, ఇప్పుడైనా సంఘాన్ని కట్టుకుందాం, ఇప్పుడైనటువంటి బిడ్డలను కట్టుకుందాం, ఇప్పుడైనా మన ఆత్మీయ పరిస్థితిని కట్టుకుందాం. ఎక్కడ లోపం, ఆశీర్వాదం పొందకుండా, దీవెన కలగకుండా, కృప పొందకుండా ఏది ఆటంకంగా నిలిచింది మన జీవితంలో. స్తోత్రం. హల్లెలూయా. దేని ద్వారా లోపలికి వచ్చాడు? మన ప్రాకారములు ఎక్కడ పడగొట్టబడ్డాయి? సాతానుడు ఏ రీతిగా లోపలికి వచ్చాడు? స్తోత్రం. లోపలికి వచ్చాడంటే ప్రాకారాలు ఎలా లేవు? దిట్టంగా లేవు, బలంగా లేవు. బలహీనమైన ప్రాకారాలను ఒకవేళ కలిగి ఉన్నామేమో, మన ప్రాకారాలు బలహీనతను బట్టి సాతాను, ఆ ప్రాకారం బలహీనతను బట్టి సాతాను మాటకి చెవి ఎక్కింది. తినొచ్చు ఏం కాదు, చెయ్యొచ్చు ఏం కాదు, అనొచ్చు ఏం కాదు. ఇదే భక్తి కొందరికి, ఇదే భక్తి అంటే అనుకుంటూ ముందుకు కొనసాగుతూ ఉన్నారు. నా దేవుని ప్రియులారా, మన నోట నుండి వచ్చిన ప్రతి మాటను బట్టి దేవుని సన్నిధానంలో లెక్క అప్పజెప్పవలసి ఉన్నది అని గమనించుదాం. దేవుని సన్నిధానంలో దేవుని కృప చేత మనము రక్షించబడ్డాము. ఆయన కృప మనలను రక్షించింది. మన జ్ఞానాన్ని బట్టో తెలివిని బట్టో కాదు, ఆయన కృప చేత రక్షించబడ్డాం. ఈరోజు ఈ రీతిగా ఉన్నాము అంటే ఆయన కృపే. ఆయన కృపను దూరపరుచుకోకుండా దేవుని సన్నిధానంలో మన ప్రాకారములను మనము దిట్టపరుచుకుంటే అవమానము, శ్రమ, నింద కలగదు. స్తోత్రం. నింద కలిగింది అంటే, నిందించటానికి అవకాశం వచ్చిందంటే పడిపోయిన ప్రాకారాలను కలిగి ఉన్నాము. ఈరోజు మన ప్రాకారాలు, మన భక్తి పడిపోయింది. మన భక్తి సరి అయిన భక్తిగా అనిపించుటలేదు. మన భక్తి మనుషుల మెప్పు కొరకు చేస్తున్నావేమో. ఒకవేళ మన భక్తిని మనుషుల ఎదుట ఘనత కొరకు చేస్తా ఉన్నామేమో. ఎందుకొరకు ప్రారంభించామో, ఎందుకొరకు భక్తి చేస్తూ ఉన్నాము, సారా ఆలోచన చేయాలి. పురికొల్పుతూ ఉన్నాడు, మనకు నిందొచ్చింది. దేవుని శక్తిని, దేవుని ప్రభావము మరిచిపోయిన వారిగా ఉన్నారు. మరచిపోయి వారికి ఇష్టానుసారమైనటువంటి అనుభవాలలో ఉన్న స్థితిగతుల మధ్యలో దేవుని కృప. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసమే నెహెమీయా ఇక్కడ ప్రోత్సహిస్తూ ఉన్నాడు. ఇంకా ఎవరైనా మనం కట్టుటకు పూనుకొందుము. ఈరోజు దేవుని ప్రియులారా, మనము దేవుని సన్నిధిలో దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆత్మీయ జీవితం, ఆత్మ సంబంధమైన ఈ మందిరమును, దేవుడు నివసించవలసిన ఈ మందిరము ఏది మన దేహమే, దేవుని ఆలయము. స్తోత్రం. హల్లెలూయా. ఈ ఆలయాన్ని పాడు చేసుకున్నాం, ఈ మందిరాన్ని పాడు చేసుకున్నాం. శృంగారంగా ఉండవలసిన మందిరాన్ని పాడు చేసుకున్నాం. పాడు చేసుకొని ఏడితే ఉపయోగం ఏముంది? పాడు చేయాల్సిందంతా పాడు చేసి ఏడిస్తే ఉపయోగం ఏముంది? ఏడిస్తే ఉపయోగం ఏమి లేదు. కట్టుకోవలసినటువంటి విధానములో కట్టుకోకుండా ప్రాకారములను పడగొట్టి, ఇప్పుడు మాకు మందిరం లేదో అని ఇజ్రాయేలీలు ఏడుస్తూ ఉన్నారు. మాకు రక్షణ లేకుండా పోయింది అని ఏడుస్తూ ఉన్నారు. అయ్యో, ఈ ప్రాకారములు కట్టగలిగిన వారు ఎవరు? నింద వచ్చినప్పుడు ఏడ్చారు. దేవుని ప్రియులారా, దేవుని నెహెమ్యా హృదయములో దేవుడే ఆలోచన కలగజేసి కట్టడానికి పూనుకున్నట్లుగా ఈరోజు ఈ రాత్రి నా దేవుని ప్రియులారా, మనము కూడా మన ఆత్మ సంబంధమైన మందిర ప్రాకారమును కట్టుకుందాం.
కట్టుకుంటే ఏ శత్రువు కూడా మనలోనికి ప్రవేశించడు. వాడు శరీరాశతోనే వస్తాడా, నేత్రాశతో వస్తాడా, జీవపిడంబంతో వస్తాడా, ఏ ఆశను మనలో కలుగజేసి లోపలికి రాకుండా ఉండునట్లుగా మన చుట్టూ ప్రార్థన అనే ప్రాకారమును దిట్టపరుచుకుందుముగాక. ఈ ప్రాకారము దిట్టపరచబడితే, ఈ ప్రాకారము దిట్టంగా ఉంటే, గట్టిగా ఉంటే ఎవ్వరు కూడా ఆమె యోబులాగా నిబంధన చేసుకుంటే, యోబులాగా నిబంధన చేసుకుంటే ఇంటి చుట్టూ కంచె ఉంటుంది. యోబులాగా నిబంధన చేసుకుంటే ఇంటి చుట్టూ ఆయన ప్రాకారము, కాపుదల, సురక్షితమైన అనుభవాలు ఉంటాయి. కనబడిన ప్రతి దానిని ఆశించి పాపములో పడిపోతే, దేవునికి విరోధమైన ఆలోచనలు కలిగి ఉంటే, దేవునికి విరోధమైన ఉద్దేశాలు మనలో కలిగి ఉంటే, భక్తి పేరు చెప్పుకొని దేవునికి విరోధమైనటువంటి పనులు మనలో కనబడితే, స్తోత్రం, ఈ ప్రాకారం ఏమైపోతుంది? ఈ ప్రాకారం ఏమైపోతుంది? కూలిపోతుంది. ఈజీగా వస్తాడు సాతాను, లోపలికి వచ్చేస్తాడు. లోపల ఉన్నటువంటి లోపల ఉన్న మందిర ఉన్నటువంటి ఆ పరిస్థితిని అంతా దోచుకొని, స్తోత్రం. కాబట్టి దేవుని ప్రియులారా, కట్టుటకు పూనుకుందాం. ఈరోజే మనలను మనము సరిచేసుకుందాం. ఈరోజే మనలను మనము ప్రేరేపణ కలుగు చేసుకుందాం. మనలను మనమే పూరుకొల్పుకుందాం. మనలను మనమే రేపుకుందాం. స్తోత్రం. జోర్యాలో సంసోను తన ఆత్మను రేపుకున్నాడు. రేపుకున్నప్పుడే పచ్చి గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపగలిగాడు. తాను రేపుకున్నప్పుడే నక్కలను పట్టుకోగలిగాడు. స్తోత్రం. కంచె లేకపోతే ఏమైతే ప్రతి గేదె లోపలికి వచ్చింది కదా. ప్రాకారం లేకపోతే కాపుదల ఉండదు. కాపుదల లేకపోతే ఏవైనా సరే ఈజీగా ఇంటి కూడా చుట్టూ ప్రహరీ కట్టుకుంటాం. ఇంటి చుట్టూ ప్రహరీ కట్టుకుంటాం. ఎందుకు అంటే కుక్కల లోపలికి రాకుండా దానికి ఒక గేటు పెడతాం. లేకపోతే ప్రాకారం లేకపోతే, ఆ గేట్ లేకపోతే ఈజీగా ఇంట్లోకి వచ్చేస్తాం. అందుకనే పౌలు గారు కూడా అంటాడు, కుక్కల విషయమై జాగ్రత్త. నీ ప్రాకారం గట్టిగా ఉంటే ఏ కుక్క లోపలికి రాదు. ఏంటి దీని స్వభావం అంటే, కుక్క తన వాంతికి తిరిగినట్లుగా అన్నాడు. ఏంటంటే ఏ కక్కిన కూటికి ఆశపడినట్లుగా విడిచిపెట్టబడిన పాపం వైపు తిరిగే ఈ పాప సంబంధమైన ఆలోచనలు అనే కుక్క మనలోనికి వచ్చిందా, మనం కూడా దారి తొలగుతాం. మనం కూడా మార్గం తప్పుతాం. మనం కూడా పాపము వైపు పరుగులెత్తుతాం. దేవునిలో ఆత్మ సంబంధంగా ప్రభు వైపు చూస్తూ మన ముందు ఉంచబడిన పరుగు పందెములో ఓపికతో పరిగెత్తవలసిన విశ్వాసి ఓపికతో పరిగెత్తటం వదిలేసి పాపం వైపు పరిగెత్తటం ప్రారంభిస్తారు. సత్య సువార్తను విడిచిపెట్టి దుర్బోధల వైపు పరిగెత్తటం ప్రారంభిస్తారు. ఆత్మ సంబంధమైన అనుభవాలను విడిచిపెట్టేసి లోకం వైపు, పాపం వైపు, లోక ఆశల వైపు పరిగెత్తటం ప్రారంభిస్తారు. స్తోత్రం. బాగానే ఉన్నారుగా? ప్రతిరోజు దేవుడు దర్శిస్తున్నాడుగా. ప్రతి చల్లబొట్ట దేవుని స్వరం వింటున్నావు కదా, దేవునితో నడుస్తూ ఉన్నావు కదా. ప్రతి చల్లబొట్ట దేవుడు దర్శించి వారితో కలిసి ఉంటున్నాడు కదా. ఇప్పుడు ఎందుకు వచ్చింది? స్తోత్రం. సాతానుడికి ఎందుకు అందుకని అపవాదికి చోటు ఇవ్వద్దు. దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది, అపవాదికి చోటు ఇవ్వవద్దు. అవ్వం ఇచ్చింది, ఏదేనులో నుండి తరం వేయబడింది. సంతోషంగా ఉన్న వారి జీవితాలలో, దర్శనము కలిగిన వారి జీవితంలో దర్శనము లేదు. దేవుని స్వరం వినేవారి బ్రతుకులో దేవుని స్వరము లేదు. వినబడుతున్నా? ఎవరు స్వరం వినబడుతున్నాయి? అన్ని సాతాను స్వరాలే.
భక్తి చేస్తా ఉన్నా సాతాను స్వరములే వినబడుతూ ఉన్నాయి. ఈరోజు నా దేవుని ప్రియులారా, మన నెహెమ్యా గారు అక్కడ ఉన్నటువంటి పెద్దలను, పనివారిని, అక్కడ ఉన్న యూదులను ప్రోత్సహించినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనలను ప్రోత్సహిస్తూ ఉన్నాడు. ఇక మీదట మనకు నింద రాకుండా మనము కట్టుటకు పూనుకొందాము. ఇప్పుడే ప్రారంభిద్దాం, ఈరోజే ప్రారంభిద్దాం, ఈరోజే పూనుకొందాం, ఈరోజే స్టార్ట్ చేద్దాం. స్తోత్రం. ఎక్కడ పడిపోయాము, ఏ విషయంలో దిగజారిపోయాము, ఏ విషయంలో వెనకడుగు వేసాము, ఏ విషయంలో దేవునికి దూరమైన పరిస్థితులను కలిగి ఉన్నాము, ఏ విషయంలో దేవుని సహవాసానికి దూరం అయ్యాము, ప్రార్థనకు, ఉపవాసానికి, కన్నీటి ప్రార్థన అనుభవాలకు, ఆత్మీయతకు, విశ్వాసానికి ఏ విషయంలో వెనకడుగు వేసాము అవి అన్నీ కూడా మరలా మనము కట్టడానికి పూనుకొందాము. స్తోత్రం. హల్లెలూయా. మనం ఎప్పుడైతే కట్టడానికి పూనుకుంటామో దేవుని కృప మన మీద నిలిచి ఉంటుంది. దేవుని కృప చేత మనం నింపబడతాం. నువ్వు పూనుకోగలిగితే, స్తోత్రం. నువ్వు అలానే వదిలేసావా ఏం జరిగిద్ది అంటే, నా దేవుని ప్రియులారా, ఆ ప్రాకారము పడిపోతే శత్రువు లోపలికి వచ్చేసి ఉన్నవన్నీ దోచుకుంటాడు. నీ ఆరోగ్యాన్ని, నీ భక్తిని, నీ విశ్వాసాన్ని. చాలామంది చెప్తూ ఉంటారు అప్పుడప్పుడు, ఇది వరకటి రోజుల్లో మేము భలే ప్రార్థన చేసాము, మరి ఇప్పుడు ఎందుకు చేయట్లేదు? ఇది వరకటి రోజుల్లో నేను అది చేసాను, ఇది చేసాను, అవన్నీ అబద్ధం మాటలేననే కదా. స్తోత్రం. ఎందుకని? నీ ప్రాకారం పడిపోయింది, నీ ప్రార్థన ప్రాకారము పడిపోయింది. ఆ రోజు చాలా భారం కలిగించారు. ఇస్తే దేవుడు నిజంగా నీవు దేవుని కొరకు చేస్తే, ఏ స్వార్థం లేకుండా దేవుని కొరకు నువ్వు ధనాన్ని హెచ్చిస్తే నూరంతల ఆశీర్వాదం పొందాలి కదా. పొందలేదు కదా. ఇప్పుడు పొందకుండా నేను ఇలా అయిపోయాను ఏంటి అని అనటానికి గల కారణం, ఆయన నా పేరిట వచ్చిన వారికి గిన్నీడు చన్నీళ్ళిస్తేనే ప్రతిఫలం అన్నాడు కదా. ఈరోజు నీవు దీవెనకరముగా ఉండకపోవటానికి గల కారణం ఏమై ఉంటుందో ఓసారి మనలను మనం పరిశీలించుకుందాం. నువ్వు దేవుని పరిచర్య కొరకు, దేవుని సేవ కొరకు ఇచ్చిన నీ దశమ భాగమే కావచ్చు, ప్రథమ ఫలమే కావచ్చు, ప్రతిష్ఠిత అర్పణే కావచ్చు, ఇంకా నువ్వు దేవుని పరిచర్య కొరకై భారం కలిగి చేసిన ప్రతిదీ కూడా ఆశీర్వాదకరముగా మార్చబడాలి. ఈరోజు మార్చబడకుండా ఉన్నావా? ఏడో ఉందో లోపం. ఈ స్వార్థంతోనో, ఘనత కొరకో, పేరు ప్రతిష్ఠితుల కొరకో, మరొక స్వార్థమో నాకైతే తెలియదు. ఈ రాత్రి అది మనలను మనమే పరిశీలించుకున్నాం. దేవుడు చేసే కొరకు, దేవుని పరిచర్య కొరకై మనం చేసిన ప్రతిదీ కూడా, ఆమేన్. ఓ వెధవరాలు ఉందండి, ఆ వెధవరాలుకి భయంకరమైన కరువులో ఉందండి. ఆమెకున్నదే కొంచెం పిండి, కొంచెం నూనె. ఆ సమయంలో దైవజనుడు వస్తే దైవజనుడికి ఒక్క రొట్టె ఇచ్చిందండి, కరువులో పోషింపబడింది. స్తోత్రం. ఇచ్చి దరిద్రాలు అవ్వలేదు, ఇచ్చి అప్పుల పాలు అవ్వలేదు, ఇచ్చి లేమిని అనుభవించలేదు. ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని పరిచర్య కొరకై నీవు హృదయపూర్వకముగా, ఇష్టపూర్వకముగా చేసిన త్యాగమును దేవుడు మరవడు. స్వార్థం కోసం చేసేవంటే దాని ప్రతిఫలం రాదు. నేను ఈరోజు మరొకసారి నీకే జ్ఞాపకం చేస్తాను. ఆమె నీకే ఒకసారి ఆగి ఆలోచించు. ఏ ఉద్దేశంతో చేస్తున్నాం, ఏ ఉద్దేశాన్ని కలిగి ఖర్చు పెట్టాం? ఒకసారి ఆగు, నీ గుడి మీద చేసుకొని ఆలోచించు. ఆమె ఒక్క రొట్టె ఇచ్చిందండి, ఒక్క రొట్టె ఇచ్చింది దైవజనుడికి. కరువు కాలమంతా పోషించడు. ఆయన మర్చిపోవటానికి అన్యాయస్తుడైన దేవుడు, విడిచిపెట్టే దేవుడు. ఆగిందా? ఎక్కడో ప్రాకారం పడింది, ఎక్కడో ప్రాకారం కూలిపోయింది.
సాతానుడు ప్రవేశించి నీ ధనాన్ని దోచుకున్నాడు, నీ ఆరోగ్యాన్ని దోచుకున్నాడు, నీ ఆత్మీయతను దోచుకున్నాడు, నీలో ఉన్న ఆసక్తిని దోచుకున్నాడు. దోచుకోవటానికి సమయం ఇచ్చావు నువ్వే. నువ్వు ఎందుకు ఈరోజు అప్పుల పాలయ్యావు అంటే ఆశీర్వాదం పొందవలసిన పరిస్థితుల మధ్యలో దేవుని కృప పొందకుండా ఎందుకు ఆగిపోయావు? ఇదిగో దేవుని కొరకై మనపూర్వకముగా హృదయపూర్వకముగా ఇచ్చి ఆయనను శోధించు, అడుగు, ఆకాశవాకిళ్లను విప్పుతాడు. ఈరోజు పట్టజాలని దీవెనలతో నింపబడుదువుగాక. స్తోత్రం. హల్లెలూయా. ఈరోజే పడిపోయిన ప్రాకారములను దిట్టపరచటానికి, పడిపోయిన ప్రాకారములను కట్టుకోవటానికి నెహెమ్యా ఒక శుభవార్తను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. రండి, పూనుకుందాం రండి. ఇక అవమానాలు, నిందలు, మన కలిగిన శ్రమ చాలు, ఇప్పుడైనా కట్టుకుందాం. ఎంతగానో దోచుకొనబడ్డాం, ఎంతగానో నష్టపోయాం, ఎంతగానో శ్రమల పాలయ్యాం. ఇక దోచుకున్నది సాతానుడు దొంగిలించింది చాలు. ఎన్నో ఆత్మలను పోగొట్టుకున్నాం. ఆమేన్. ఎంతో నష్టపోయాం, ఇక చాలు. మన కుటుంబానికి ఒక ప్రాకారముగా స్తోత్రం చాద్దా సంకల్పించుకుంది. దేవుని సన్నిధిలో పూనుకొని ఆయన అంటున్నాడు, పూనుకొని ఈ మంచి కార్యం చేయటానికి బలం తెచ్చుకున్నారంట. స్తోత్రం. ఏ కార్యము? మంచి కార్యం చేయటానికి పూనుకున్నారు, మంచి పని చేయటానికి పూనుకున్నారు. చెడగొట్టడానికి కాదు, పడగొట్టడానికి కాదు, నాశనం చేయటానికి కాదు, చెదరగొట్టడానికి కాదు, ఇంకా దేనికో కాదు, ఈ మంచి కార్యము చేయటానికి ప్రాకారము ఈరోజు ప్రాకారము కట్టుకోగలిగితే దేవుని ఉన్నతమైన కృప. స్తోత్రం. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం. ప్రార్థన. ఒక్క నిమిషం పాటు. ఇంతవరకు ఏమి నష్టపోయాం, ఇంకా ఏది నష్టపోకుండా ఉండునట్లుగా ఇప్పుడే ప్రాకారములు కట్టడానికి మనలను మనం పురికొల్పుకుందాం, మన ఆత్మను మనం రేపుకుందాం. జోర్యాలో సంసోను తన ఆత్మను రేపుకున్నట్లుగా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఇదిగో క్రీస్తు రక్తం మన మీద ప్రకాశిస్తుంది. ఆయన రక్తము ద్వారా మనకు విమోచన కలిగింది. ఆయన శిలువ మరణము ద్వారా ప్రభు మనలను విమోచించాడు. ఆయన రక్తపు కంచె మన సంఘము చుట్టూ ఉంది. ఆయన రక్తము మన చుట్టూ ప్రాకారముగా ఉంది. ఈ ప్రాకారాన్ని పడగొట్టుకొని, లోక ఆశల వైపు చూసి ఈ ప్రాకారములను పడగొట్టుకొని శాపములో ఉన్నామేమో. ఒక్కసారి శిలువ మరణమును, ఆయన పునరుత్థానపు బలమును ఒక్కసారి పొందుకుందాం. ప్రభువా, నీ పునరుత్థానపు బలము చేత నన్ను నింపు. లోకం వైపు, లోక ఆశల వైపు చూడకుండా, లోక సంబంధమైన ఆధిక్యతల వైపు చూడకుండా, ప్రభువా నీ కృపలో నన్ను నిలవబెట్టయ్యా. పడిపోయిన ప్రాకారాలు కట్టుకోవాలయ్యా, పడిపోయిన ప్రాకారాలు దిట్టపరుచుకోవాలయ్యా, పడిపోయిన ప్రాకారాలు నిలవబెట్టుకోవాలయ్యా. నిలబెట్టుకునే కృప దయచేయని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడై ఉన్న దేవా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా దేవ, మా రక్షకుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి ఉపవాస పండుగలలో 10వ రోజులో నీకు మమ్మల్ని నడిపించి సన్నిధిని తోడుగా ఉంచినందుకై వందనాలయ్యా. గొప్ప దేవా, నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. గనుడా, నీకు వందనాలయ్యా. అయ్యా, భయంకరమైన వాతావరణ పరిస్థితుల మధ్యలో తుఫానులో అనేకులు నష్టపోయారు. వారి ఆస్తి నష్టం జరగకుండా, ప్రాణ నష్టం జరగకుండా నీ కృపా క్షేమాలు వెంట ఉంచండి. నీ మహిమ ప్రాకారమును అయ్యా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. దర్శించండి. మా ప్రియ బిడ్డలు ఎందరో ఉన్నారయ్యా. అయానికి వారందరూ మా ప్రజలను, అయ్యా ఆంధ్ర తెలంగాణ ప్రజలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి బిడ్డను మీరు దర్శించమని ప్రార్థన చేస్తున్నాం. రాత్రి ప్రార్థన సహాయం కోరిన బిడ్డలందరినీ మీరు దర్శించండి.
ఏ సహాయం కొరకై, ఏ అవసరత కొరకై అయ్యా విజ్ఞాపన పంపించారో ప్రతి వారి పక్షాన మీరు కార్యము చేయండి. నీ కృపలో జ్ఞాపకం చూసుకొని నీ మేలుతో నింపండి. మీ ఉన్నతమైన కృపను తోడుగా ఉంచండి. మేలు చేయండి అయ్యా, దర్శించండి అయ్యా, బలపరచండి అయ్యా, వ్యాధి బాధలను తొలగించండి అయ్యా, బలహీనతల నుంచి విడిపించండి అయ్యా, విమోచించమని ప్రార్థించు. నీకే వందనాలయ్యా. ప్రవేశ ప్రార్థనా మందిరం, శిరహు ప్రార్థనా మందిరం సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేస్తారు. మా ప్రియ బిడ్డలందరినీ మీరు దర్శించండి. మా ప్రియ బిడ్డల చేతి పనులను దీవించండి. వారి వ్యాపారాలను మీరు ఆశీర్వదించండి అయ్యా. వారి ఉద్యోగాలలో తోడే ఉండండి. చదువుకొని ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారయ్యా, ఆ ప్రయత్నాలు ఫలించినట్లు మీరు కృప దయచేయండి అయ్యా. బలహీనులు స్వస్థతను దయచేయండి. నీ గాయపడిన హస్తము చాపండి. నీ కరుణ కలిగిన హస్తము చాపమని ప్రార్థిస్తుంది. నేను సేవకులైన ప్రభా మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. దాసురాలను ప్రేమించిన బిడ్డలను కూడా దర్శించండి. నీ మేలు చేత నింపమని ప్రార్థన చేసుకుంటున్నాను తండ్రి. ఇందిరక్కను జ్ఞాపకం చేసుకోండి. కుమార్తెల కుటుంబాలను దర్శించండి. ఇదిగో చాకీని బట్టి నీకు వందనాలు అయ్యా. అయ్యా నీకే వందనాలు అయ్యా, నీకే స్తోత్రం. తను రాయబోతున్న ఎగ్జామ్లో మీరు తోడే ఉండి నీ ఉన్నతమైన కార్యాలు చేయండి. నీ కృప చేత నీకు బలపరిచి ఆ పరిచర్యలు సహకారులుగా ఉన్న కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని నీ ఉన్నతమైన కార్యాలు జరిగించి నీ సన్నిధిలో మమ్మల్ని సాక్షులుగా నిలబెట్టి మహిమ పొందుతామని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించు, నా అంతరంగనున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించు. నా ప్రాణమా యెహోవాను సన్నతించు, ఆయన చేసిన కార్యములలో దేనిని మరి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.